మొదట శ్రీనివాసస్వామి ఒంటరిగా అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్లి తన నిత్య నైవేద్యం కోసం ఒక ఆవును దానంగా ఇవ్వమని కోరతారు. అయితే మహర్షి శాస్త్రాలను అనుసరించి భార్య లేనివారికి దానం ఇవ్వడం సమంజసం కాదు అని, మీరు ఎప్పుడైతే పెళ్లి చేసుకుని మీ భార్యతో కలిసి వస్తారో అప్పుడే ఆవునిస్తాను అని చెబుతారు. స్వామివారు ఆ మాటకు అంగీకరిస్తారు. కొన్ని రోజుల తరువాత శ్రీనివాసస్వామి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని మహర్షికి ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారితో కలిసి మళ్లీ ఆశ్రమానికి వస్తారు. కాని ఆ సమయంలో అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉండరు. కేవలం ఆయన శిష్యులు మాత్రమే ఉంటారు. స్వామివారు విషయం చెప్పి ఆవును అడిగితే ఆ శిష్యులు, మా గురువుగారు లేనిదే మేము దేన్ని ఇవ్వలేము అని నిరాకరించి స్వామివారిని తిరిగి పంపేస్తారు. కొంతసేపటికి మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన విషయం తెలుసుకుని చాలా బాధపడతారు. సాక్షాత్తు ఆ జగన్నాథుడే తన భార్యతో సహా వచ్చి అడిగితే ఇవ్వకుండా పంపారా అని శిష్యులపై కోపడతారు. వెంటనే మహర్షి ఒక ఆవును వెంటబెట్టుకుని కొండపైకి వెళుతున్న స్వామివారి వెనుక గట్టిగా పరుగులు తీస్తారు. స్వామివారిని పిలుస్తూ తెలుగులో, స్వామి, గో ఇందో, గో ఇందో అంటే ఆవు, ఇదిగో తీసుకోండి అని అర్థం అని అరుస్తూ పరిగెడతారు. అలా మహర్షి పరుగులు తీస్తూ పిలిచిన ఆ గో ఇందో అనే పిలుపే కాలక్రమేణా గోవిందాగా మారింది. స్వామివారు మహర్షి ప్రేమతో పిలిచిన ఆ పిలుపుకు సంతోషించి ఆ నామాన్ని తన భక్తులు పిలిచే ముఖ్యనామంగా స్వీకరించారు.